హీరో నాగ చైతన్య నటి శోభితా ధూళిపాల అతి కొద్ది మంది పెద్దల సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్నారు. కార్యక్రమం అనంతరం ఈ నిశ్చితార్థం విషయాన్ని అక్కినేని నాగార్జున అధికారికంగా ప్రకటించి నూతన జంట ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఉదయం నాగార్జున ఇంట్లో వీరి ఎంగేజ్మెంట్ జరిగింది. హీరో నాగ చైతన్య నటి శోభితా ధూళిపాల అతి కొద్ది మంది పెద్దల సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్నారు. కార్యక్రమం అనంతరం ఈ నిశ్చితార్థం విషయాన్ని అక్కినేని నాగార్జున అధికారికంగా ప్రకటించి నూతన జంట ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఉదయం నాగార్జున ఇంట్లో వీరి ఎంగేజ్మెంట్ జరిగింది. హీరో నాగ చైతన్య నటి శోభితా ధూళిపాల అతి కొద్ది మంది పెద్దల సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్నారు. కార్యక్రమం అనంతరం ఈ నిశ్చితార్థం విషయాన్ని అక్కినేని నాగార్జున అధికారికంగా ప్రకటించి నూతన జంట ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఉదయం నాగార్జున ఇంట్లో వీరి ఎంగేజ్మెంట్ జరిగింది. హీరో నాగ చైతన్య నటి శోభితా ధూళిపాల అతి కొద్ది మంది పెద్దల సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్నారు. కార్యక్రమం అనంతరం ఈ నిశ్చితార్థం విషయాన్ని అక్కినేని నాగార్జున అధికారికంగా ప్రకటించి నూతన జంట ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఉదయం నాగార్జున ఇంట్లో వీరి ఎంగేజ్మెంట్ జరిగింది. హీరో నాగ చైతన్య నటి శోభితా ధూళిపాల అతి కొద్ది మంది పెద్దల సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్నారు. కార్యక్రమం అనంతరం ఈ నిశ్చితార్థం విషయాన్ని అక్కినేని నాగార్జున అధికారికంగా ప్రకటించి నూతన జంట ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఉదయం నాగార్జున ఇంట్లో వీరి ఎంగేజ్మెంట్ జరిగింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. సునీత, గుడ్ ఆఫ్టర్నూన్. ఈ రోజు ఉదయం 9:42 అక్కినేని నాగ చైతన్య శోభితా ధూళిపాల ఇద్దరిది నిశ్చితార్థం అయింది. సో దీనికి సంబంధించి అక్కినేని నాగార్జున అఫీషియల్ గా తన ట్విట్టర్ పేజ్ లో కూడా చెప్పడం జరిగింది. సో అనౌన్స్ చేస్తూ నాగ చైతన్య అట్లాగే శోభితా ధూళిపాల వీళ్ళిద్దరు ఎంగేజ్మెంట్ ఈ రోజు 9:42 అయింది. కుటుంబ సభ్యులందరం కూడా ఎంజాయ్ చేసాం. ఈ అందరూ కూడా కుటుంబ సభ్యుల మధ్యలోనే జరిగింది అంటూ కూడా ఈ కొత్త జంటకు కంగ్రాచులేషన్స్ అట్లాగే గాడ్ బ్లెస్ చెప్తూ కూడా నాగ చైతన్యకు శోభితా ధూళిపాలకు ఇద్దరికి కంగ్రాచులేషన్స్ చెప్తూ అక్కినేని నాగార్జున ఒక ట్వీట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి నిజానికి ఉదయం నుంచి కూడా వార్తలు వస్తూనే ఉన్నాయి, కానీ ఎక్కడ అక్కినేని ఫ్యామిలీ మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. సో దీనికి సంబంధించి శోభిత తెలియని అమ్మాయి ఏం కాదు. శోభితా ధూళిపాల 2013లో ఫెమినా మిస్ ఇండియా ఎర్త్ టైటిల్ విన్నర్ గా ఉన్నారు. ఆమె అప్పటి నుంచి కూడా అటు మోడల్ గాను ఇటు
యాక్ట్రెస్ గాను 2 రంగాల్లో కూడా రాణిస్తున్నారు. 2013లోని మిస్ ఎర్త్ పోటీలో కూడా భారత్ కు ప్రాతినిధ్యం వహించారు శోభిత. ఆ తర్వాత సినీ రంగంలోకి వచ్చారు. అతను 2016లో మొదటిసారి ఆమె సినిమాలో నటించడం జరిగింది. అనురాగ్ కశ్యప్ డైరెక్షన్ లో రామన్ రాఘవ్ మూవీలో యాక్ట్ చేశారు శోభిత. సో వైడ్ నెవెన్ సిరీస్ లో కూడా ఒక ప్రధానమైనటువంటి పాత్ర పోషించారు శోభిత ధూళిపాల. సో తెలుగులో కూడా 2 సూపర్ హిట్ మూవీస్ ఇవ్వడం జరిగింది. ఇది అడవిశేష్ తో గూఢచారి, అట్లాగే ఆ తర్వాత మేజర్, ఈ 2 మూవీస్ లో కూడా కీలకమైనటువంటి కీ రోల్స్ ప్లే చేయడం జరిగింది. అయితే సమంత నాగ చైతన్య విడాకుల తర్వాత చాలా గ్యాప్, అంటే ఆఫ్ కోర్స్ అభిమానులు చాలా వరకు కొంత బాధపడ్డా గానీ, వీళ్ళిద్దరి జంటను అందరూ ఒప్పుకున్నా గానీ ఆ తర్వాత వాళ్ళిద్దరికి జరిగినటువంటి క్లాషెస్ వల్ల వాళ్ళిద్దరు విడిపోవడం జరిగింది. సమంత కొంత అనారోగ్య కారణాలతో కొంత ఎమోషనల్ భావోద్వేగానికి కూడా చాలా సందర్భాల్లో మనం చూస్తూనే ఉన్నాం. బట్ ఇదేమైనా వాళ్ళిద్దరు ఒక అండర్స్టాండింగ్ లో విడిపోయారు. ఆ తర్వాత నాగ చైతన్య ఒక కొత్త జీవితాన్ని స్టార్ట్ చేస్తున్నారు. సో ఈ మధ్యలోనే కొన్ని ఫొటోస్ కూడా శోభిత నాగ చైతన్య ఇద్దరు కూడా ఫారిన్ ట్రిప్ లో ఉన్నటువంటి ఫొటోస్ కూడా బయట రిలీజ్ అయ్యాయి. ఇట్లా నేపథ్యంలో వాళ్ళిద్దరికి తొందరలోనే పెళ్లి జరగబోతోంది అన్నటువంటి ఊహాగానాలు రావడం జరిగింది. బట్ ఏదేమైనా కానీ మొత్తానికి అక్కినేని నాగార్జున ఇంట సో సమంత విడాకుల తర్వాత మళ్ళీ శోభిత ధూళిపాల కాస్త మరికొద్ది రోజుల్లోనే నిశ్చితార్థమైంది కాబట్టి సో పెళ్లి డేట్ ఎప్పుడైనా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఆ తర్వాత శోభిత అక్కినేనిగా మారబోతోంది సునీత.